వీళ్ళు రాజకీయ పార్టీల అజెండా మోసే కార్యకర్తలు. వీళ్లకు సిద్ధాంతాలతో పని లేదు, ఒక భావజాలము లేదు, మంచి చెడుల విచక్షణ లేదు, మనుషులంటే గౌరవం లేదు, సమాజం పట్ల బాధ్యత లేదు, దేశం పట్ల భక్తి లేదు. వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు దూషించుకొని ఎంతటి అరాచకానికైనా తెగబడి సాటి వారికి, సమాజానికి, దేశానికి, భావి తరాలకు ద్రోహం తలపెడుతున్నారు. అసభ్యమైన పదజాలం, వికృతమైన మనస్సు, కుళ్ళు, కుతంత్రాలు. ఎక్కడ పోయింది మీలో మానవత్వం? ఇదేనా మీ దేశభక్తి? ఇనుప కండరాలు, ఉప్పు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం అన్నారు స్వామి వివేకానంద. మీకు చేతనైతే సామాజిక సమస్యలపై ప్రశ్నించండి, చర్చించండి, అవసరమైతే పోరాటం చేయండి. అది కుదరకపోతే ఒకరిద్దరు పేదవారికి సహాయం చేయండి. లేదు, మేము ఇంతే, బూతులు మాట్లాడతాం, కుల రాజకీయాలు చేస్తాం, మా పార్టీని, మా నాయకుడిని భుజాల మీద మోస్తామంటారా? మీరు ఎలాగూ పోతారు, మీ నెక్స్ట్ తరంని కూడా సంకనాకిస్తారు. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. అసలు ఇది మా గురించే కాదు అని ఆత్మవంచనలో బతుకుతారా? అది కూడా మీ ఇష్టం. ఇంకో విషయం, ఇదేదో మసాలా న్యూస్తో టీఆర్పీ పెంచుకుందామనో లేదా ఇంకో పనికి మారిన మీమ్ పేజో కాదు. కామెంట్ చేసే ముందు కాస్త ఆలోచించి చేయండి. జై హింద్.